మీ పోరాటం ఆపం. ఇన్ని రోజులైనా ఈ అమ్మాయికి న్యాయం దొరకకపోతే ఏంటి? పేరెంట్స్ పిల్లల్ని స్కూల్ కి పంపించాలంటేనే భయపడుతున్నారు. దానికి కారణం ఇదే. ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం దొరకకపోతే రేపు మాకు జరుగుతుంది గ్యారెంటీ ఏంటి? మాకు న్యాయం దొరక వరకు ఈ పోరాటం ఆపం. అమ్మాయికి జరిగిందే కాదు, ఇంతకు ముందు కూడా చిన్న పిల్లలకి ఆడవాళ్ళకి ఎన్నో జరిగాయి. అయినా గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా ఏమీ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని ఈ ఆడవాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. ఆడవాళ్ళని చాలా దారుణంగా చేస్తున్నారు. ఆడవాళ్ళకి రక్షణ కావాలంటే, వాళ్ళు బయటికి రావాలంటే గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి. ఐఎమ్ ఫ్రమ్ రీచ్ జూనియర్ కాలేజ్, వై సోనియా రాణి, ఎంపీసీ స్టూడెంట్. వాళ్ళకి జరుగుతున్న అత్యాచారాలని అరికట్టాలి, అందుకు మేము ఈ ఉద్యోగం చేస్తున్నాము. కోల్కతాలో కాళికాదేవిని ఎంతో స్వచ్ఛంగా పూజిస్తారు. ఇప్పుడు అలాగే ఆడవాళ్ళను కూడా పూజించలేరా అని ఈ ఎస్ఎఫ్ఐ అనే సంఘం మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఈ దేశాన్ని ఇంతవరకు న్యాయం చేయలేదు. సిగ్గుచేటి దానికి పౌరులకు అందరికీ. అందుకు మేము ఈ ఉద్యమాన్ని నియమిస్తున్నాము. న్యాయం జరగకపోతే మేము ఇంకా ఈ ఉద్యమాన్ని ఆపము, కొనసాగిస్తూనే ఉంటాం. జై హింద్. అతి క్రూరంగా అతి కిరాతకంగా ఆమెపై అత్యాచారం చేసి అత్యంతంగా దాడి చేసి ఆమెని చంపే విధంగా చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము విద్యార్థి యువజన సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే కోల్కతాలో జరిగిన సంఘటన ఒకటే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో మొన్న ముఖ్యమంత్రి గ్రామంలో జరిగినటువంటి చిన్న అత్యాచారం పైన కూడా ఇంతవరకు గవర్నమెంట్ స్పందించిందే కానీ వాటి గురించి ఏమాత్రం కూడా శివం కూడా బయటికి రాని పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. కాబట్టి ఇది ఒకటే కాదు, ఈరోజు కోల్కతాలో ఈ రకంగా డాక్టర్ పై అత్యాచారం చేశారు. కానీ ఆ నిందితులు ఎవరు తెలిసి కూడా వాళ్ళని తప్పుపెంచి వాళ్ళ తప్పులను తప్పుపెంచి ఈరోజు వాళ్ళని యొక్క సాక్ష్య ఆధారాలను మాయం చేసే విధంగా ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఈ యొక్క మమతా బెనర్జీ ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది. ఇంకటే కాదు, విద్యార్థుల సత్తా చాటి చూపిస్తాం. ఈ రకంగా మహిళల పైన అత్యాచారం చేస్తే ఈ రకంగా మహిళపై అత్యాచారం చేయాలంటే ఇంకోసారి నిందితుల్లో ఈ రకంగా కఠినంగా శిక్షించాలి, ఆ రకంగా చట్టాలు అమలు చేయాలని చెప్పేసి ఈ రకంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా రామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కనీసం ఆమెకు చిత్తశుద్ధి నిజంగానే ఉంటే, ఆమె వాస్తవ తెలివే ఉంటే ఆ రాష్ట్రంలో పెద్ద వ్యక్తి ఎవరైతే బెంగాల్లో మమతా బెనర్జీ గారి ఆమె తర్వాతనే మిగతా అధికారులు. ఎందుకంటే ఆమె చీఫ్ మినిస్టర్ ఆఫ్ బెంగాల్లో ఆమె చీఫ్ మినిస్టరే అయితే ఒక రకంగా చెప్పాలంటే ఆమె ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మహిళకు ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మమతా పైన ఉంది. ఎందుకంటే ఆమె అదేవిధంగా ఆమె ఒక హోమ్ మినిస్టర్. సో రక్షణ ఆరోగ్య శాఖ మాతో పాటు రాష్ట్రం మొత్తం ఆమె చేతి ఉంది. కానీ ఆమె రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోయి ఆమె రోడ్డు మీద వచ్చి చెప్పేస్తుంది. అంటే ఈ రోజు రాజ్యం చేస్తుంది ఈ అత్యాచారాన్ని. మహిళలకు అత్యాచారం జరుగుతుంటే మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఒక మహిళ సాటి మహిళగా ఆ రాష్ట్రం మొత్తం ఉంటుంది. కానీ ఈరోజు అక్కడ ఉన్న సాక్ష్యాధారాలన్నీ మాఫీ చేయడానికి ఉన్నందుతో కొత్త సాక్ష్యాన్ని మాయం చేస్తున్నారు. ఈ రోజు డాక్టర్ పైన ఈ విధంగా అత్యాచారం జరుగుతూ ఉంటే యావత్ భారతదేశం మొత్తం విద్యార్థులంతా సైతం మహిళలంతా రోడ్డు మీదకి వస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ మాత్రం కనీసం ఇప్పటికీ ఒక మాట మాట్లాడలేదు. కేవలం సిబిఐకి మాత్రమే కేసు అప్పగించారు. కానీ ఇక్కడ ఎస్ఎఫ్ఐ ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నిర్భయ చట్టం ఏ విధంగా అమలు చేశారో అదేవిధంగా ఈ కేసుని నిర్భయ కేసు కంటే అతి కఠినమైన శిక్షలు విధించే విధంగా ఈ నిందితులను శిక్షించాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా నేతంచెర్ల పట్టణంలో ప్రతి ఒక్క జూనియర్ కళాశాల అమ్మాయిలతో భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగినది. రాష్ట్రంలో కానీ మహిళలకు, విద్యార్థులకు అదేవిధంగా ఉపాధి పొందేటువంటి ఉద్యోగినీలకు మహిళలకు ఎక్కడ కూడా రక్షణ లేకుండా కరువైపోయినది. రాష్ట్రంలో చూస్తే అదేవిధంగా దేశంలో చూస్తే రోజుకో రాష్ట్రంలో మహిళల మీద ఎక్కడ పడితే అక్కడ చెప్పుకోలేని విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క దాడులను ఖండించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు పూసుకొని కుంటితనంతో నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క మొత్తం నిద్ర వీడి ఈ యొక్క
కళ్ళు తెరిచి కబర్దాస్తారం చేసి ఆ యొక్క మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులను అరికట్టి వారికి పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ కొత్త చట్టాలను రూపకల్పించేసి మహిళలకు రక్షణ జరిగే విధంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ చేసే చట్టాల మీద అవగాహన కల్పించే విధంగా మహిళలకు రక్షణ కల్పించాలని, అదేవిధంగా మొన్నటికి మొన్న జరిగినటువంటి కలకత్తాలోని డ్యూటీలో ఉన్నటువంటి మహిళా ఉద్యోగిని నర్స్ అయినటువంటి ఉద్యోగిని తను రెస్ట్ తీసుకోవడం డ్యూటీ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి వస్తే రెస్ట్ రూమ్ ఖాళీ లేకపోతే ఒక హాల్ మీటింగ్ హాల్ ఉంటే హాల్పై పడుకుంటే ఆమె అక్కడే ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు సెక్యూరిటీ సిబ్బంది కలిసి గ్యాంగ్ గా ఏర్పడి ఆమెను మానసికంగా క్షోభ పెట్టి దానిపై ఒత్తిడి చేసి అత్యాచారం చేసి ఆమెను హతమార్చడం జరిగింది. అది జరిగి దాదాపుగా 10 రోజులు అవుతున్నా ఇంతవరకు ఎక్కడే కానీ ఏ గవర్నమెంటే కానీ స్పందించి మహిళలకు న్యాయం జరగాల, మహిళలకు చట్టాలు తీసుకునేవారని చెప్పేసి స్పందించిన గవర్నమెంట్ లేవు కాబట్టి మహిళలకు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ స్వచ్ఛందంగా వారికి మహిళలకు మహిళా చట్టాలను అమలు చేసే విధంగా గవర్నమెంట్ ముందుకు రావాలని చెప్పేసి, లేకపోతే కనుక గవర్నమెంట్ కోరికట్టే వారి పునాదుల మీదనే మహిళా ఉద్యమాలను లేపి తారాస్థాయికి లేపుతామని చెప్పేసి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ మహిళా లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా. Please subscribe to Mana Betamcharla YouTube channel.